ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పురుక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, శనగల దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు విలువలోకి వస్తాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రగతి విద్యార్థులకి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు సానుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తు కొనుగోలు విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ముందుకు పోగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. మిత్రులతోటి సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలను తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలు మొదట ఏర్పడినప్పటికీ తర్వాత పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. చిరాకులు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వార్తలు గృహరీత్యా సంతోషాన్ని పెంచుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు.
వృత్తిపరమైనటువంటి చిరాకుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు, ప్రణాళికలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆందోళనకర పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు, జాప్యాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్ని రాజకీయ రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా జాప్యాలు కనుమరుగవుతాయి. వేగవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవపూర్వకంగా అయోమయ పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పెట్టుబడుల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి విఘ్నాలు చవిచూసేటువంటి సంఘటనలు లేకపోలేదు. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార రంగం వారు నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభింపబడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఆశించినటువంటి ధనాన్ని పొందలేకపోతారు. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి.
ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల వార్తలు ఏర్పడతాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ బలాన్ని పెంచుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థానచలనం ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. 29వ తేదీన జన్మించిన వారిపై చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇంకా అభివృద్ధిని జీవితంలో వీరు సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. 29వ తేదీన జన్మించిన వారిపై చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. 29వ తేదీన జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. 2వ తేదీన 11వ తేదీన పుట్టిన వారితో వీరికి సఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా చేసి ఆచరణలో సఫలీకృతులవుతారు కూడా. కష్టాలకు సమస్యలకు భయపడరు. సోమవారం నాడు ధన సంబంధిత వ్యవహారాలు చేపట్టడం ద్వారా వీరికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 29వ తేదీన జన్మించినటువంటి వారు సున్నిత మనస్కులు. తెలుపు రంగు దుస్తులు ధరించి ముఖ్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వీరికి విజయాలు వేగవంతమవుతాయి. అన్నదానాన్ని, బియ్యం దానాన్ని సంవత్సరంలో ఒక్కసారైనా వీరు చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శివారాధన, అభిషేకం వీరికి బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. పౌర్ణమి నాడు శివపార్వతుల ఆరాధన చేయడం ద్వారా 29వ తేదీన పుట్టిన వారికి సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇల్లు అందంగా నిర్మించాలన్నా, ఒక ఇంటిలోకి వెళ్ళగానే అద్భుతం, అబ్బా ఎంత బాగా కట్టారో, ఎంత బాగా పెయింట్స్ వేశారో అన్నా దానికి శుక్రగ్రహమే తార్కాణం. శుక్రదశ జరుగుతున్నప్పుడు ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇల్లు చాలా అందంగా, చాలా చక్కగా జరిగి తీరుతుంది అంటోంది జ్యోతిష శాస్త్రం. మనిషి జీవితంలో శుక్రగ్రహం గనక ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా అద్భుతంగా, విశిష్టవంతంగా, అనిర్వచనీయమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భవనంలోని ఆంతరంగిక డిజైనింగ్స్ అంటే ఇంటీరియల్ డెకరేషన్స్ అంటారు. ఆ ఇంటీరియల్ డెకరేషన్స్ యొక్క ప్రభావం ఆ వ్యక్తి యొక్క హస్త సాముద్రిక రీత్యా కూడా చెప్పచ్చు. చిన్న ఇల్లైనా చాలా అందంగా కట్టారు సుమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారనమాట. ఇవన్నీ ఎవరి యోగం? గృహ యజమాని యొక్క శుక్రగ్రహ యోగము. ఆ శుక్రగ్రహ యోగం అంత గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే
ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క యోగాన్ని పఠిస్తుంది మానవాళికి. ప్రతి వ్యక్తిని కూడాను చెయ్యి చూసి చెప్పచ్చు నీ గృహం ఇంత బాగుంటుందయా అని. గురువు ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడనుకోండి, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కడతారు. ఇవన్నీ కూడాను మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి. ఒక గృహం కట్టాలి అనే ఆలోచన ఇచ్చేది కూడాను ఆ యొక్క శుక్రగ్రహమే. ఒక గృహాన్ని కట్టేటప్పుడు అవకతవకలు లేకుండా, ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ, వంటగది ఆగ్నేయం, బెడ్రూమ్ నైరుతి, పిల్లల గది వాయవ్యం, డైనింగ్ టేబుల్ వంటగదిని ఆనుకొని విశాలవంతమైన హాలు ఆయనం, ఈ విధంగా మొక్కలు పెంపకం నైరుతి, దక్షిణం, పడమర, ఇట్లా ఖాళీ స్థలం. పడమర కన్నా తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం, దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం. ఈ యొక్క స్థలం చుట్టూతా తిరగటానికి వీలుగా 4 వైపులా కూడా సొందు. ఈ విధమైన ఆలోచనలు వస్తాయి శుక్రగ్రహం గనక బాగా ఉంటే. ఆలోచన సరళికి శుక్రుడు ఇక్కడ గృహ తత్వరీత్యా సహకరిస్తాడు. శుక్రుడు బాగా ఉన్నప్పుడు వాస్తు శాస్త్రరీత్యా ఎక్కువ అందానికి విలువ ఇస్తూ చాలా చక్కగా గృహ నిర్మాణం చేయటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయమే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్రం. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యం కొద్దిగా అయినా సరే ఖాళీగా ఉండేటట్టుగా చూసుకొని కట్టాలి. ఈశాన్యం మూత పనికిరాదు అన్నారు. అందుకే ఈశాన్యం వైపు మూత వేయకూడదు. వాయవ్యం మూత పనికిరాదు. నైరుతి మూత సర్వవిధ శ్రేయోదాయక లాభాన్ని ఇస్తుంది అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు వాస్తులు అంటే గ్రహాల యొక్క ప్రభావం. ఈ గ్రహాలు వాటికి సంబంధించినవి. దిక్పతి యొక్క ప్రభావాల్ని అంచనా వేస్తూ గృహం కట్టుకోవాలి. దిక్కుల యొక్క విభజన చక్కగా చేసుకోవాలి. ఏ దిక్కు పెరిగినా మరొక దిక్కు తగ్గుతుంది కాబట్టి దిక్కులు పెరగటం అంత మంచిది కాదు. ఆ దిక్కులు పెరిగినప్పుడు దాన్ని సరైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేసేటప్పుడే వాటిని చక్కగా గీత గీసి ఆ దిక్కుల్ని తొలగించి తర్వాతే నిర్మాణం చేయండి అని చెప్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈతనితోడి కయ్యమునకియ్య కొనందగదు ఏను దుష్పధర్జూత జయోద్ధతుండకు సుయోధనునిన్ పరిమర్పబోవుచో శాత శరోత్కరుంబితడు చక్కగా చేయునో నన్ను నేయడో చూతము తానమున్ననికి చుచ్చిన జొత్తముగా కపిమ్మటన్. ఉత్తర కుమార ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. అసలు మనకు ఆయనతో యుద్ధమే వద్దు. ఆయనతో యుద్ధం నాకెందుకు? గోవులను మరల్చాలి. ఆ రాజు ఎక్కడున్నాడో వెతుకు. దుర్యోధనుడు అక్కడికి పోని రథాన్ని, వాడిని పట్టుకుంటే గుడ్డెకాయ పెట్టేసినట్టే. వాణ్ణి పట్టుకుందాం. ఇది జూదమిచ్చటనాడంగా రాదు సూమ్మి. ఆయనే చెప్పాడు అర్జునుడు. జూదమాడే ప్రదేశం కాదుగా శకుని తీసుకొచ్చి, కాబట్టి పట్టుకుందాం. ఆ దుర్యోధనుడిని పట్టుకుని ముందు మందల్ని వెనక్కి మరల్చాలి. గోపాలబాలురందరూ ఆవుల్ని తోలుకుంటూ విరాట్ నగరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో యుద్ధం. అయితే ఒకటి, నేను దుర్యోధనుడి మీద యుద్ధానికి ఎడతా. ఒకవేళ మా గురువు గారు నా మీదకి యుద్ధానికి వచ్చి బాణం వేస్తే వేస్తా. ఆయన ఒకటేస్తే నేను ఒకటేస్తా. ఆయన రెండేస్తే నేను రెండేస్తా. ఆయన యుద్ధం చేస్తే యుద్ధం చేస్తా. ఆయన పక్కకి వెళ్ళిపోతే నేను పక్కకి వెళ్ళిపోతా. నా అంతా నేను వెళ్ళను. ఆయన యుద్ధం చెయ్యకుండా వదిలిన నాడు చెయ్యను. అది గురు శిష్యుల యొక్క అనుబంధం. ఎంత దూరదృష్టితో అడిగాడో చూడండి. కాబట్టి తానమున్ననికి చొచ్చిన చొత్తముగాక పిమ్మటన్. ముందు గురువు గారు యుద్ధానికి వస్తే అప్పుడు యుద్ధం చేద్దాం తప్ప ముందు మనం మాత్రం గురువు గారి మీద యుద్ధానికి వెళ్ళాం. సరే, యుద్ధం జరిగింది.
జరిగిన తరువాత అందులో ఆశ్చర్యం ఉందండి. ఉత్తర క్షణంలో గోవులన్నింటినీ మరల్చేశాడు, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు, అందరూ కింద పడిపోయారు, ఒక్క భీష్మాచార్యుల వారు తప్ప. ఆయన వశపడడం. బొమ్మ పొత్తికలు కూడా తెచ్చేసుకున్నాడు. ఉత్తరకి మాట ఇచ్చినందుకు ఉత్తర కుమారుడు. అర్జునుడు విజయం సాధించాడు, అందరూ పడిపోయారు, అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి ఏడు అర్జునుడు అన్నాడు. భీష్మాచార్యుల వాడు చెప్పాడు, అదృష్టం, వదిలిపెట్టేశాడు, కుత్తుకలు కత్తిరించేయలేదు, వదిలేయండి ఇక్కడతో కార్యక్రమాన్నని. ఆవులు వెళ్ళిపోయి ఖిన్నమతి అయి దుర్యోధనుడు సిగ్గుతో అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు అక్కడి వరకు కనపడతారు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతారు. కనపడినప్పుడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి దుర్యోధనాదులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే, యుద్ధానికి వెళ్ళవద్దయా, నా మాట విను, మీరందరూ కలిసి ఉండండి, చక్కగా రాజ్యాన్ని విభాగం చేసుకోండి, సంతోషంగా బ్రతకండి, శ్రీకృష్ణ భగవానుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను పాటించు, దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుందని ఎంతో ప్రేమతో భీష్ముడు మాట్లాడాడు. తర్వాత ద్రోణుడు మాట్లాడాడు. మహానుభావుడు ఆ ద్రోణుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అసలు ఆ మాట తీరు చూడండి. పితృపితామహ గురులుమై ప్రీతిగోరుచున్న ఎట్టి మా పరమ హితోపదేశవాక్యములు విని దుర్జన వచన రచన గొనక బంధులతో నడగూడి మనుము. దుర్యోధన, నేను చెప్తున్న మాట కేవలం గురువుగారు చెప్తున్న మాట అనుకోకయా. 85 సంవత్సరముల వయస్సు అప్పటికి ద్రోణాచార్యుల వారికి, వృద్ధుడు. అందుకే అంటున్నాడు, పితామహ, తండ్రి లాంటి వాణ్ణి, తాత లాంటి వాణ్ణి, గురువుని, పెద్దవాణ్ణి, చెప్తున్న మాట వినవయ్యా. నిన్ను ఆఖరికి నట్టేట ముంచేటటువంటి వారి మాట వినకయ్యా. అవి ఇప్పటికి వినడానికి బాగున్నట్టుగా ఉంటాయి. పెద్దలైన వారు హితం చెప్పే వారి మాటలు వినడం జీవితంలో నేర్చుకో, వృద్ధిలోకి వస్తావు. హాయిగా బంధువులతో కూడి సుఖాన్ని పొందవయ్యా. ఎందుకయ్యా నిష్కారణంగా కృష్ణుడి మాట వినకుండా యుద్ధానికి ఎడతానంటావు అని విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవాక్ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా, అట్లైన ఆయువు శ్రీయును నీకు కల్గు, మా కన్నులు చల్లగా నకట కన్గొనుచుందుము మేము, అట్లు కాకున్నను నీవు నేర్తునుండన నేరము నిండుకొల్పదన్. ఆయన పరమసత్యాన్ని ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. విన్నుడు ప్రీతి చెప్పిన సవిస్తరవా ప్రచయంబు త్రోవ పోవన్న కుమారా. ఓ కుమారా, కొడుకు లాంటి వాడా, మరి గురువుగారు తండ్రి లాంటి వాడు కదా. ఆ వెన్నుడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినవయ్యా. నా మాట విను. అందరికీ హితమైన మాటలు చెప్పాడు, వాటిని ఆదరించు. ఆయువు శ్రీయును నీకు కల్గు. ఆయన చెప్పిన మాటలు పాటిస్తే నీకు ఆయుర్దాయం నిలబడుతుంది, దానితో పాటు సంపద నిలబడుతుంది. ఎందుకయ్యా అనవసరంగా యుద్ధానికి ఎడతావు అంటే విస్పష్టంగా చెప్పేశాడు. యుద్ధానికి వెడితే మరణిస్తావు, ఆయువు పోతుంది. మరణించిన తర్వాత సంపద ఏమిటి? రాజ్యము నశిస్తుంది. నా మాట విను, రెండూ నిలబడతాయి. బంధువులతో సుఖంగా ఉంటావు. నీతో పాటు ఎందుకు ఇంతమందిని తీసుకెళ్లి ఆ యజ్ఞభూమిలో సమిధల కింద వేసేస్తావు? వద్దు. అలాగే మా కన్నులు సల్లగానకట కన్గొనచుందుము మేము. ఎంత పెద్దరికంతో మాట్లాడాడు. ధర్మపుత్రుని పదద్వయమున కతిభక్తి నిరిగిన అతడు నిన్నెత్తి గుచ్చి నుడుగేల పెద్దయు తడవుగా కౌగులింపంగా భీముడును నీవు పరమహర్షమున జారుతర వక్షములు సంగతములుగా పరిరంభణంబొనర్పంగా నరుడు కవలును మ్రొక్కిన కరమర్ది దిగిచి నీ వాలింగనంబు సేయంగా ఇట్లు వారు మీరును తగ బాంధవమున బొదలి ఇంపు తడుకొత్త తామర తంపరైన చిలులు చుట్టలు కలసి పేరలమి పొంది ఉల్లసిల్లంగ కులమెంత యొప్పు నొక్కు. పాపం కలకన్నాడు మహానుభావుడు. ఆయన అన్నాడు, ఎందుకురా యుద్ధం 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 అని వెర్రెక్కిపోతున్నావు? ధర్మరాజు మహానుభావుడు రా, నీకు అన్నగారు రా. ఆ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వంగి ఆయన పాదములకు నమస్కారం చేస్తే నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాడు. రెండుల చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుని గాఢంగా కౌగలించుకుంటాడు. నువ్వు భీముడు మీ విశాలమైన వక్షస్థలములు ఉరుసుకునేటట్టుగా ఇద్దరూ కౌగలించుకుంటే ఆ అర్జునుడు, నకుల సహదేవులు కవలలు వాళ్ళొచ్చి నీకు నమస్కారం చేస్తే
నువ్వు వాళ్ళని గుత్తి ఎత్తి పట్టి పైకెత్తి కౌగిలించుకుంటే, మీరందరూ అలా కళ్ళ ముందు కలిసి ఉంటే, పిల్లలతో పాపలతో తామరతంపరగా వంశం పెరుగుతుంటే వృద్ధులమైపోయాం, మాకింతకన్నా ఏం కావాలరా, ఆనందపడిపోతాం. చిదిమీకురా, నాశనం చేసేయకురా, ఈ పుష్పవాటికని భ్రంశం చేయకు, అందరూ సంతోషంగా ఉండేటట్టుగా కృష్ణుడు చెప్పిన మాట విను, నా మాట విను అన్నాడు. అంత తేలికగా వింటే భారతం ఇన్ని పర్వాలు ఎందుకు వస్తాయి? మూర్ఖుడు మూర్ఖుడే, నేను యుద్ధం మాననే మానను అన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందమన్నాడు ద్రోణాచార్యుల వారు. పొందుతాడా? పొందలేరు సరికదా. శ్రీకృష్ణుణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు కొంతమంది మహాపురుషులు మాత్రమే దాన్ని దర్శనం చేశారు. అలా దర్శనం చేసిన వాళ్ళల్లో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వారు ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసినటువంటి ధార్మికులలో, భక్తులలో ద్రోణుడు కూడా ఒకడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ద్రోణాచార్యుడు. లేకపోతే ఎలా విశ్వరూప సందర్శనం అవుతుంది? అక్కడున్న ఎవరు పొందగలిగారు? ఒక్క ఈ నలుగురు పొందారు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి పొందగలిగారు. కాబట్టి విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత ఇక యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదట పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. మన దాక్షిణాత్యులు సూర్యుని పట్టి చంద్రుని పట్టి కూడా కాలాన్ని లెక్క వేసుకుంటారు. పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే దానికి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత ఆ మాసంగా దాన్ని కీర్తిస్తారు. అంటే ఉదాహరణకి చంద్రుడు కృత్తికా నక్షత్రంతో పూర్ణిమ నాడు చేరి ఉంటే 15 రోజుల ముందు తర్వాత కలిపి కార్తీక మాసం అంటారు. మృగశిర పూర్ణిమ నాడు 15 రోజుల ముందు తర్వాత కలిపి మార్గశిర మాసం అని అంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంతో అయితే జ్యేష్ఠ మాసం అంటారు. ఇది చంద్రుడిని బట్టి. అలానే సూర్యుడు 30 దినాలు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు. మొత్తం రాశులు 12. 30 దినాల చొప్పున ఒక్కొక్క రాశిలో 12 రాశుల్లోనూ మారిన తర్వాత ఒక ఏడాది పూర్తవుతూ ఉంటుంది. అది సౌరమానం అని అంటారు. చంద్రుడిని బట్టి చెప్పేది చాంద్రమానం, సూర్యుని బట్టి చెప్పేది సౌరమానం అంటారు. సూర్యుడు రేపు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. 1 నెల రోజులు దాంట్లో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి సూర్యుడు చేరడాన్ని సంక్రమణం అని అంటాం. ఒక రాశిలోంచి మరొక రాశిలోకి మారినప్పుడు. ఈ ధనుర్మాసపు నెల రోజులు కూడా గోదాదేవి అనే ఒక చిన్ని బాలిక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి
జనులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్రతాన్ని తాను ఆచరించి చూపించింది. దాన్నే రేపటి నుంచి మనం కూడా ఆచరించబోతున్నాం. ఆ గోదాదేవి 30 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని ఆసుగా తను రచించి భగవంతుడికి అర్పించింది. ఆ 30 పాటల్ని మనం ప్రతిరోజు ఒక్కొక్కటి తలుచుకుంటూ అందులో ఏం పాడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 30 పాటల్ని మన పూర్వ ఆచార్యులంతా కూడా, పెద్దలంతా కూడా, వైదికులంతా కూడా ఇవి వేదాలకందరికీ కూడా బీజభూతములు అని కీర్తించారు. తెలుసుకోవలసినటువంటి ఏ ఏ అర్థాలైతే ఉన్నాయో, మనిషి తలుచుకోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సకల శాస్త్రాలు ఏవి మానవ జన్మని బాగు చేసేవి అని చెప్తున్నాయో అవన్నీ ఈ 30 పాటల్లో ఉన్నాయి అని అంగీకరించారు. అందుకోసమనే ఈ 30 దినాల్లో మనం కూడా ఆ గోదా పాడినటువంటి పాటలని కొంచెం కొంచెం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఎవరి గోదా, ఎందుకు ఈ 30 పాటలు పాడింది, ఎందుకోసం మనం వాటిని కూడా పాడుకోవడం అవసరం అనేది కొంచెం తెలుసుకుందాం. గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది. ఆ ఊరిలో వటపత్రశాయి యొక్క దివ్య మందిరం ఉంది. విష్ణు చిత్తులు ఆ తులసి వనాన్ని పెంచుతూ మాలికలు కట్టి భగవంతుడికి అర్పించేవారు. వారికి లభించింది ఈ గోదాదేవి. బాలిక తులసి వనంలో లభించడం చేత ఆమెకు మాలిక అని పేరు పెట్టారాయన. అరవ భాషలో మాలిక అంటే కోదై అంటారు. ఈమెకు కోదై అని ఆయన పేరు పెట్టుకున్నారు. క్రమంగా అదే పేరు గోదాగా మారిందన్నమాట. ఈమె రోజు పెరుగుతుండేటటువంటి కాలంలో తండ్రి గారు దేవుడి కోసం కూర్చిన మాలికల్ని తనే ధరించి నేను కూడా భగవంతుడికి తగునా అని తనను తాను అందాన్ని నూతిలో చూసుకుంటూ తిరిగి మాలికలు తీసి బుట్టలో పెట్టేస్తూ ఉండేది. ఒకనాడు తండ్రి గారు చూశారు. అరెరే, ఇలాంటి మాలికలు భగవంతుడికి అర్పించకూడదే, ఇది తప్పు కదా అని కేకలు వేసి మాలికలు దేవుడికి పంపలేదు. తప్పు అని అనుకున్నారు. కానీ రాత్రి స్వప్నంలో భగవంతుడు వీరికి ఆలయంలో అర్చకులు కూడా కనిపించి నాకు ఆ మాలికలే కావాలి కనుక ఇక నుంచి రోజు కూడా గోదాకు అర్పించినటువంటి మాలికలు నాకు పంపండి అని ఆదేశించాడు. ఆశ్చర్యపడ్డారు తండ్రి గారు. నన్ను రక్షించడం కోసం వచ్చావమ్మా అన్నారు. అది అరవంలో అన్నారు. ఆండాళ్ అన్నారు. ఆనాటి నుంచి ఆమెకు ఆండాళ్ అని పేరైంది. దాల్చి విడిచిన మాలికల్ని ఇచ్చింది కనుక ఆమెకు ఆ ముక్త మాల్యద అని పేరు వచ్చింది. దీన్నే ద్రావిడంలో చూడి కొడుత్త నాచియార్ అని అంటారు. చిన్నప్పటి నుంచి తులసి వనంలో లభించడం చేత తులసి వంటి యోగ్యతలు గోదాకి లభించాయి. తులసి భగవంతుడికే ఎట్లా అర్హమో ఈమె తనని భగవంతుడికే నేను అర్హము అని అనుకుంది. సహజమైన పరిమళం తులసికి వేరు నుంచి చిగురు దాకా ఉన్నట్టే ఈవిడికి తన యొక్క మనస్సు నిండా కేవలం శ్రీకృష్ణ ప్రేమ తప్ప మరొక ఆలోచనే లేకుండా ఉంది. తండ్రి గారి వల్ల భాగవత కథలన్నీ కూడా తను విని భగవంతుణ్ణి ప్రేమించింది. భగవంతుణ్ణి చేరాలి అని కోరింది. ఎట్లా అడిగింది నాన్నగారిని. తండ్రి గారు ఆమెకు భగవంతుణ్ణి ఈ కాలంలో మనం గతంలో తిరిగినట్టుగా భూమి మీద చూడలేం, కానీ ఆలయాల్లో అర్చామూర్తిగా సేవించవచ్చు అని చెప్పారు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాడు అడిగింది. 108 దివ్య దేశాలు చూపించారు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది. ఆయనే తమ ఊరిలో ఉండే వటదలసాయిగా కూడా ఉన్నాడు అని గుర్తించింది. ఈ స్వామిని ఎట్లా చేరడం ఆలోచించింది. గతంలో చేరిన వారు ఉన్నారా అని పరిశీలన చేస్తే గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందారని తలచింది. తను కూడా భగవంతుణ్ణి పొందాలి. కానీ ఆ ఉండేటటువంటి చోటు మధురానగరం అని వింది. తానక్కడికి వెళ్ళలేదు. చిన్ని పిల్ల. కృష్ణుడు ఈ కాలంలో లేడు అని తండ్రి గారు చెప్పారు. పోని ఆయన లేకపోయినా ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఆయన పాదధూళి సోకినటువంటి ఇసుకరేణువుల్ని, ఆయన యొక్క దేహ స్పర్శ కలిగినటువంటి యమునా తీర్థాన్ని, ఆయన ఆటలాడినటువంటి కుంజములని ఒకసారి తను కూడా సేవించి తరించాలనుకుంది. కానీ చిన్నపిల్ల వెళ్ళలేదు. తను బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా ఆనాడు శ్రీకృష్ణుడు కేవలము అభము శుభము తెలియనటువంటి కుడి ఎడమలకి తేడా తెలియనటువంటి ఆ గోపికలందరినీ కూడా అనుగ్రహించాడు అని వినగానే జ్ఞాతి ప్రయుక్తమైనటువంటి అహంకారం కానీ గర్వం కానీ భగవద్ అనుగ్రహాన్ని అందించలేవు అని, అవి ఎవరిలో లేకుండా ఉంటాయో
వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని విన్నటువంటి గోదాదేవి తను కూడా ఒక గోపెమ్మగా తనని భావించుకుంది. ఆనాడు గోపికలు ఏ విధంగా అనుకరించి భగవద్ అనుగ్రహాన్ని పొందారో తను కూడా అట్లా పొందాలి అనుకుంటూ తను కూడా ఒక 30 దినాలు ఒక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం. దాన్ని తిరుప్పావై వ్రతం అంటారు. దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. దాన్ని మనం రేపటి నుంచి ఆచరించబోతున్నాం. అయితే గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి వారి తండ్రి గారి యొక్క ప్రేరణ ప్రధానమైనటువంటి కారణం. వారు పరమ భక్తాగ్రేసరులు. భగవంతుడు వారిని కోరి వారికి తన స్వరూపాన్ని చూపించాడు. అయితే వారు ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, వేదాల్లో ఉండే ఆయన కళ్యాణ గుణసంపదని తెలుసుకున్నవారు కావడం చేత అలాంటి భగవంతుడు క్షుద్రులైనటువంటి మానవుల కంటపడినట్టయితే ఆయన సౌందర్యానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని భయంతో కనిపించొద్దు అని భగవంతుడికి మంగళం పాడినటువంటి పరమభక్త శిఖామణి. వారి జ్ఞానం అపారము అంటారు. లోకంలో శరీర పోషణ కోసం బతికేవాడి కంటే ఆత్మపోషణ కోసం బతికేవాడిని కాస్త ఉత్తముడు అని అంటారు జ్ఞానంలో. ఆత్మపోషణ కోసం బ్రతికేటటువంటి వాళ్ళు తమ స్వశక్తి మీద కంటే భగవంతుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళని మరికొంచెం ఉత్తములు అని అంటారన్నమాట. అలాగే ఎందరో ఋషులు భగవంతుడి మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు భగవంతుడిని చూడాలని ప్రయత్నం చేస్తే భగవంతుడే తను చూడాలి అని కొందరి వెంట తను పడ్డాడు. అలాగా భగవంతుడు అనుగ్రహిస్తే భగవద్దర్శనం చేసి అనుభవించినటువంటి వారిని ఆళ్వార్లు అంటారు. వారంతా భగవంతుణ్ణి మా ఎదుట మాకు కనిపించి అనుగ్రహించావు అని పాడుకున్నారన్నమాట ద్రావిడ దేశంలో. అలాంటి ఆళ్వార్లలో ఉత్తములు మన విష్ణు చిత్తులు అని అంటారు. ఎందుకోసం అంటే మిగతా వారు భగవంతుని చూడాలి రావాలి అని వారు కోరితే భగవంతుడు కోరి వస్తే నువ్వు కనిపించకుండా నీ అందానికి భంగం కలగకుండా ఉండు, మేమేమైనా పర్వాలేదు అని తలిచిన వారు కనుక విష్ణు చిత్తులు భగవత్ ప్రేమలో మిగిలిన వారందరికంటే వారు చాలా గొప్పవారైతే వారి కుమార్తె అయినటువంటి ఈ గోదాదేవి వారికంటే భగవత్ ప్రేమలో మిన్న అంటారు. వారంతా పురుషులై భగవంతుణ్ణి ప్రేమించారు. కానీ స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని కలిగింది కావడం చేత గోదాదేవి ప్రేమ భగవద్ విషయంలో అపారమైనది, అనంతమైనది, అగాధమైనది, సర్వోపనిషత్ సారమైనది అని అంటారన్నమాట. అలాంటి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం కనుక ఆ వ్రత ఫలంగా మనకు అందించినటువంటి 30 పాటలు కూడా పరమ భక్తి రసములు, రసగుళికలు అని అంటారు. ఆ 30 పాటల్ని కూడా మనం రేపటి నుంచి పాడుకోబోతున్నాం. అయితే ఈ 30 పాటలు ద్రావిడ భాషలో ఉన్నాయి. ఇవి భగవంతుడి గురించి పాడినవి. భగవంతుడి గురించి పాడటానికి భాష ఆటంకం ఇప్పుడు కాదు. ఎందుకంటే మొదట భగవంతుణ్ణి చూసినటువంటి మహానుభావులు ఒక్కొక్కరు తమకి ఏ భాష ఆ ప్రాంతంలో చెల్లుబాటు అవుతోందో అలవాటో దాంట్లో పాడతారు. కొందరు ద్రావిడంలో పాడి ఉండొచ్చు, కొందరు హిందీలో పాడి ఉండొచ్చు, కొందరు ఆంగ్లంలో పాడి ఉండొచ్చు, కొందరు తెలుగులో పాడి ఉండొచ్చు, కొందరు మరొక భాషలో పాడి ఉండొచ్చు. ఎవరు ఏ భాషలో పాడినప్పటికీ కూడా అది దివ్యుడైనటువంటి భగవంతుడి గురించి పాడినవి, లోకానికి ఉపకరించేవి అయితే అవన్నీ కూడా బాగుపడాలి అనుకునే మనిషికి స్వీకరించతగినవి అనడంలో ఏం సందేహం లేదు. భగవంతుడి కంటే వేరైనవి అది ఏ భాష సంస్కృతమైనప్పటికీ కూడా అది మనకి స్వీకరించడానికి అర్హం కానే కాదు కదా. కనుక సంస్కృతము లేక అది అరవమా లేక అది తెలుగా లేక మరొక భాష అనేటటువంటి భాషా ప్రయుక్తమైనటువంటి ఆటంకం కాక అది ఏ విషయాన్ని మనకు అందించేది అనేది చాలా ప్రధానం. ఏ భాషలో అది మొదట ఆవిష్కార జరుగుతుందో ఆ భాషలో దానికి ఉండే శక్తి మరొక భాషలోకి అనువదించడం వల్ల ఏర్పడదు. మొదట భగవంతుణ్ణి దర్శించినటువంటి అనుభవం లోపల నిండినప్పుడు పాడినటువంటి వ్యక్తి తెలుగులో పాడితే దాన్ని ఇతర భాషలోకి అనువదిస్తే దాంట్లో ఉండేటువంటి శక్తి మనకి దాంట్లో లభించదు. వ్యాఖ్యాన రూపంలో దాన్ని ఎంతైనా మనం వివరించుకోవచ్చుగాక, కానీ సహజంగా అందులో ఉండేటువంటి ఒక శక్తి అద్భుతము, అనంతము అనడంలో ఏం సందేహం లేదు. దానికి ఉండేటటువంటి యోగ్యత చాలా గొప్పదవుతుంది. ఈ తిరుప్పావై అనేటి 30 పాటలు అదేవిధంగా భగవత్ సంబంధమై ఉపనిషత్ సారమై లోకానికి తెలుసుకోవలసిన అన్ని శాస్త్రాల సారభూతమైన విషయాల్ని కూడా అందించేవి కనుక అవి అరవల్లో ఉన్న మానవ జాతికి అందరికీ కూడా శిరోధార్యాలు. ఆధ్యాత్మిక లోకమంతా ఈ పాటల్ని నాయకమ్మణిగా దీన్ని తమ యొక్క గ్రంథాల్లో మొదట అనుసంధానం చేస్తుంటారు. పూర్వులంతా అలా ఆదరించారు. ఈ ద్రావిడ పాటలనే 30ంటిని
ఒక్కొక్క రోజు గోదా ఒక్కొక్కటి పాడింది కనుక మనం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుంటూ అందులో ఏమిటి మనకి తెలిపింది అనేదాన్ని సంగ్రహంగా వివరించుకునే ప్రయత్నం చేస్తూ మనం కూడా ఈ వ్రతంలో అన్వయిస్తున్నాం రేపటి నుంచి. అయితే ఈ గోదాదేవి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించింది అనేది కొంచెం మనం తెలుసుకుందాం. గోదాదేవి తన శ్రీకృష్ణ అనుభవాన్ని పొందడం కోసం ఆలోచించి తను శ్రీకృష్ణుని సేవించినటువంటి గోపికల వలె అనుకరించాలనుకుంది కనుక గోపికల్ని తాను అనుకరించడం ప్రారంభించింది. ఆ గోపికలు ఉండేటటువంటి వ్రేపల్లె తమ ఊరే అని తలచింది. తను ఒక గోపిక, చెలీలంతా గోపికలు. తమ ఊరిలో ఉండే భగవన్ మందిరమే నందగోప భవనం, అందులోని భగవంతుడే శ్రీకృష్ణుడు అనుకుంటూ తన భావనలో శ్రీకృష్ణమయం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అట్లాగే కావాలి. మనం ఉండే ఊరిని వదిలిపెట్టి మనం కూడా క్రమంగా వ్రేపల్లికి వెళ్ళిపోదాం మన భావనలో. ఏం జరిగింది అక్కడ అంటే శ్రీకృష్ణుడు క్రమంగా అక్కడ పెరుగుతున్నాడు. చిన్నపిల్లవాడు కానీ ధూర్తుడు, అల్లరి పిల్లవాడు. మిగిలినటువంటి గోపికలంతా సమాన వయస్కులు, వీళ్ళందరినీ అల్లరి పెట్టేవాడు రోజు. అయితే వాళ్ళు శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్ళు, కానీ పెద్దలు అది అంగీకరించలేదు. ఆడపిల్లల్ని ఇండ్లలో దాచేశారు. శ్రీకృష్ణుడికి కష్టమైంది, వాళ్ళకి కష్టమైంది. వాళ్ళందరి అదృష్టం పండిందో ఏమిటో వానలోకి రావడం మానేశాయి అక్కడ. ఇది జరగగానే వానల వల్ల పంటలు పండి ఆహారం లభించాల్సి ఉండగా అది లేకపోగానే వాళ్ళందరికీ కష్టం కలిగింది. ఇక ఏం చేయాలి? పెద్దల్ని సంప్రదిస్తే ఒక వ్రతాన్ని ఆచరించాలి, కన్నెపిల్లలు చేయాలి, ధనం కావాలి అన్నారు. ధనం నాయకుడు ఇవ్వాలి, నందగోపుడు. వాళ్ళ అబ్బాయి కృష్ణునికి ఇష్టం లేదు వీళ్ళ పిల్లలందరినీ దూరంగా పెట్టడం కనుక ఏం చేశారంటే తమ పిల్లలందరినీ బయటికి తెచ్చి శ్రీకృష్ణుడినే వ్రతం చేయించమని ప్రార్థించారు. కానీ తనకి ఇష్టమైనటువంటి గోపికల్ని దూరంగా పెట్టడంతో కాస్త కోపపడ్డ కృష్ణుడు కొంచెం బెంకం చూపించాడు. ప్రార్థన చేస్తే కరిగాడు. సరే వ్రతం ఆచరింపచేస్తానన్నాడు. సంతోషించారు పెద్దలు. పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెట్టారు, కృష్ణుడి చేతుల్లో పెట్టారు. సరే శ్రీకృష్ణుడు వారందరికీ కూడా వ్రతం చేసే విధానాన్ని నేర్పాడు. మీరంతా కూడా ఈ రాత్రి వెళ్ళి విశ్రమించి రేపు తెలతెలవారుతుండగానే అందరూ కలిసి మా భవనానికి వచ్చినట్టయితే కావలసిన పరికరాలు ఇచ్చి స్నానం కావలసినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం, అంతా కలిసి వ్రతం ఆచరిద్దాం అన్నాడు. శ్రీకృష్ణుడు వారందరినీ పంపించాడు, తను వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంతకాలానికి వీళ్ళని చూడటం చేత ఆనందం పొందాడు, వాళ్ళు ఆనందించారు. అయితే ఎడబాటును ఓర్వలేక కృష్ణుడు నీలాభవనానికి వెళ్ళాడు, అక్కడ నిద్రించాడు. వీరంతా ఇండ్లకి వెళ్ళారు, అక్కడ వీరంతా విశ్రమించాలనుకున్నారు. కానీ నిద్ర ఎట్లా పడుతుంది కనుక మర్నాడు పొద్దునే కృష్ణుని ఎప్పుడు చూద్దాం అని అంతా కూడా ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తూ ముందు మేల్కొన్నటువంటి మన ఆండాళ్ గోపిక మిగిలిన వారందరినీ కూడా అక్కడ సమావేశపరిచి వ్రతానికి సంసిద్ధులని చేస్తోందనమాట. ఎట్లా మనం ఏం వ్రతం చేస్తాం అనేటటువంటి దాన్ని. ఇలా అక్కడ వ్రేపలలో ఒక పెద్ద కోలాహలం. మొదట శ్రీకృష్ణుడిని అంగీకరించని ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దలంతా కూడా భౌతిక సుఖాలకు ఆటంకం కలగగానే వాళ్ళు కృష్ణుడికేసి తిరిగారు. భగవంతుడికి లోకంలో తనని ద్వేషించే వాళ్ళైనా పట్టించుకొని ఉదాసీనులైనప్పటికీ కూడా తమకు కావలసిన అవసరాల కోసమే భగవంతుడిని ప్రార్థించినా వారికి కావలసిన ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు భగవద్గీతాదుల్లో. సంపద కోరినా, పదవి కోరినా, సంతానం కోరినా, ఆరోగ్యం కోరినా, ఇతరమైనటువంటి ఏ సుఖాలు కోరినా తనని కోరినట్టయితే తప్పకుండా వాటిని ఇవ్వడంలో ఏం సంశయం లేదు అని భగవద్గీతలో చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆనాడు వ్రేపల్లలో వారు చేసినటువంటి వ్రతానికి అనుకూలంగా ఆ పిల్లలందు అనుగ్రహం చేత ఆ ఊరి వారందరికీ కావలసిన సంపదలనిచ్చి సుఖింపచేశాడు. అట్లానే మన గోదాదేవి తన ఊరిలో వారందరినీ కూడా తోడుకొని ఒక్కొక్క నాడు ఒక్కొక్క పాటని తను భగవత్ సన్నిధానంలో పాడుతూ 4 రోజులు వ్రతాన్ని ఆచరించింది. మనం ఆ తల్లి పాడినటువంటి 30 పాటలని కూడా ఒక్కొక్కటి పాడుకుంటూ ఆ వ్రతాన్ని మనం కూడా ఆచరించుకుందాం రేపటి నుంచి. జై శ్రీమన్నారాయణ. నారాయణ